ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జగిత్యాల జిల్లాలో వరదలు ముంచెత్తాయి. దీంతో జగిత్యాల ధర్మపురి మధ్య రాకపోకలు స్తంభించిపోయాయి. ఒకవైపు ధర్మపురి సమీపంలోని నేరేళ్ల వాగు పొంగి పొర్లుతుండగా మరోవైపు అదే మార్గంలో అనంతారం వాగు కూడా ఉప్పొంగడంతో జగిత్యాల జిల్లా కేంద్రం నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురికి రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిపై కూడా వర్ష ప్రభావం పడింది. ఇక ఉత్తర తెలంగాణలో సాగుకి హైదరాబాద్ తాగునీటికి అత్యంత కీలకంగా మారిన ఎల్లంపల్లి ప్రాజెక్టుకి వరద ప్రవాహం కొనసాగుతుంది. 55,000 క్యూసెక్ల నీటి ప్రవాహం వస్తుండటంతో నీటి నిల్వ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గోపాలకృష్ణ అందిస్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా చోట్ల వరదలు వాగులు ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా జగిత్యాల జిల్లాలో నిన్నటి నుంచి 24 గంటల లెక్క ప్రకారం చూస్తే ఇప్పటి వరకు 18.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలోనే ఈ వర్షానికి ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. జగిత్యాల రూరల్ మండలంలో అనంతారం అలాగే నేరెళ్ల వాగులు ఉప్పొంగాయి. దీంతో జగిత్యాల పట్టణ శివారు ప్రాంతాల్లో పూర్తిగా నీళ్లు నిండిపోయాయి. ఇళ్లలోకి నీరు చేరుతూ ఉన్నాయి. మరోవైపు అనంతారం బ్రిడ్జ్ పై నుంచి నీళ్లు వెళ్తూ ఉండడంతో స్థానికుల్ని అటువైపుగా వెళ్లొద్దంటూ పోలీసులు నిలువరిస్తూ ఉన్నారు. ఇటు నేరెళ్ల వాగు ఉప్పొంగడంతో జగిత్యాల ధర్మపురి వైపు పూర్తిగా రాకపోకలు ఆగిపోయాయి. ఇక ఈ వర్షాల నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టుకి నీటి వరద పెరుగుతోంది. ఈ క్రమంలో 44 క్యూసెక్ల నీళ్లు ఇప్పటి వరకు అక్కడికి చేరుకుంటూ ఉన్నాయి. సో నిన్నటి నుంచి చూస్తే 1 టీఎంసీ వరద అక్కడికి వచ్చి చేరింది ఇప్పటికే. సో 24 గంటల పాటు వర్షాలు కురిసినటువంటి నేపథ్యంలో మంచి వరద ప్రభావం కనిపిస్తూ ఉంది. మరోవైపు ఎల్నినో ప్రభావంతో ఇన్ని రోజులు వర్షాలు పడవన్నటువంటి ఆందోళనలో రైతాంగం ఉండేది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చాలా చోట్ల రైతులు ఇప్పటికే వరి నారు వేశారు. కొన్ని చోట్ల నాట్లు కూడా పూర్తి చేసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో ఆ రైతులకి ఇప్పుడు పెద్ద ఉపశమనంగా ఈ వర్షాలని చెప్పుకోవచ్చు. బంగాళాఖాతంలో వాయుగుండం కారణంగా ఏర్పడినటువంటి ఈ వాతావరణ పరిస్థితులు మరో 48 గంటల పాటు ఉండే అవకాశం ఉందని అధికారులు చెప్తూ ఉన్నారు. సో రాబోయేటువంటి 48 గంటల పాటు వర్షం ఇలాగే కొనసాగితే ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సాగుకి చాలా కీలకంగా ఉన్నటువంటి మానేరుపై ఉన్న ప్రాజెక్టు లోయర్ మానేర్ కావచ్చు, మిడ్ మానేర్, అప్పర్ మానేర్ ఈ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. సో రైతాంగానికి ఒక పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవచ్చు. మరోవైపు అర్బన్ ప్రాంతాల్లో కరీంనగర్ తో పాటు జగిత్యాల అలాగే రామగుండం ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు పూర్తిగా లోతట్టుకి వెళ్లిపోయాయి. దీంతో చాలా చోట్ల ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పించుకునేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎల్నినో ప్రభావం ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతామని జనమంతా కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కురిసినటువంటి వర్షాలు కొంత ఉపశమనంగానే చెప్పుకోవచ్చు. కానీ మరింత వర్ష కావాల్సినటువంటి అవకాశం ఏంటో ఉంటుంది. భూగర్భ జలాలు కొంత పైకి రావాలన్నా లేదంటే రైతులకు ఉపయోగకరంగా మారాలన్నా కూడా మరికొన్ని రోజులు వర్షాలు ఇలానే నమోదైతే ఈసారి ఎల్నినో ప్రభావం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM టీవీ, కరీంనగర్ జిల్లా నుంచి.